First Timothy మొదటి తిమోతి chapter 6 6వ అధ్యాయము and verse 6. 6వ వచనము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. Godliness with contentment is great gain. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. We brought nothing into this world. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. We can't carry anything. మనము దీంట్లో నుండి ఏమీ తీసుకొని పోలేము. Having food and raiment, కాగా మనం let us be content. అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి కలిగి ఉందము. They that be rich fall into temptation and a snare and into foolish things. They hurt themselves into lust and drown themselves into destruction. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. You are ready to be destroyed. నీవు నశించడానికి సిద్ధంగా ఉన్నావు. You are loving worldliness. నీవు లోకమును ప్రేమిస్తున్నావు. You don't want to live worldliness. నీవు లోకమును విడిచిపెట్టాలని ఎంత మాత్రం ఇష్టతతో లేవు. You don't want to do the work of God. నీవు దేవుని పని చెయ్యాలనుకోవట్లేదు. God says, come unto me. దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు నా యొద్దకు రా అని. Jesus says, come unto me. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా యొద్దకు రండి అని. I will give you rest. నేను మీకు విశ్రాంతినిస్తాను. My yoke is easy, my burden is easy. నా యొక్క కాడి అది సులువుగా ఉన్నది అని. You don't know that his service is easy. నీకు తెలియడం లేదు ఆయన సేవ చేయడం అనేది అది ఎంతో. You can do the work of God easily only when the Spirit of God is there in you. దేవుని ఆత్మ నీలో ఉంటేనే దేవుని సేవ చేయడం అనేది ఇంత సులభతరమా అని నీకు Because you don't have the Spirit of God. ఎందుకంటే నీలో దేవుని ఆత్మ లేదు కాబట్టి. You don't obey the word of God. నీవు దేవుని వాక్యానికి విధేయత చూపించడం లేదు. You are just obeying the devil. నీవు కేవలము సాతానుకు విధేయత చూపిస్తున్నావు. What are you doing after the meeting? కూటము తర్వాత నువ్వేం చేస్తున్నావు? You going and sitting before your TV. కేవలము నువ్వు ఇంటికి వెళ్ళి ఆ టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉన్నారు. Or getting into the easy chair and taking up your cell phone. లేదా ఒక విశ్రమించేటువంటి కుర్చీలో కూర్చొని మీ సెల్ ఫోన్ తో మీరు ఉంటారు. You are tied up with the social media. లేదా సోషల్ మీడియాతో అతకబడి ఉంటారు. You think there is no wrong in this. మీరు దాంట్లో తప్పేమీ లేదు అని తలస్తారు. Why can't you do some God's work? ఎందుకు మీరు కొంత దేవుని పని చేయలేకపోతున్నారు? First Peter 3rd chapter and 3rd verse. మొదటి పేతురు 3వ అధ్యాయము 3వ వచనం. Your mind is always in worldly things. నీ యొక్క మనసు అన్ని వేళలా ఈ లోక సంబంధమైన వాటిపైన ఉంటుంది. What dress I must wear? ఏ యొక్క డ్రెస్ నేను వేసుకోవాలి? What adornment I must make? నేను ఏ యొక్క అలంకరణలు పెట్టుకోవాలి? 3rd chapter and 3rd verse. 3వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, let it not be that outward adorning of plaiting the hair and wearing gold or putting of apparel. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. So you are always thinking about your apparel. నీవు అన్ని వేళలా నీ వస్త్రాల గురించే తలస్తావు. What must I adorn to my ear? నా యొక్క చెవులకేం పెట్టుకోవాలి? What must I adorn myself around my neck? నా యొక్క మెడ చుట్టూ నేను ఏం పెట్టుకోవాలి, ఏం ధరించాలి? You don't know how to praise God. నీకు దేవుని ఏ రీతిగా స్తుతించాలి అనేది ఎంతమాత్రం తెలియదు. I have my life still in me. దేవా ఇంకై కూడా నా జీవము నాలోనే ఉన్నది. It did not take away my life. నీవు నా జీవాన్ని నాలో నుండి తీసివేయలేదు. Still I am living. ఇంకా నేను సజీవంగానే ఉన్నాను. Instead of praising God, దాని కొరకు దేవుని స్తుతించడానికి బదులుగా you are always thinking, see that girl, see that woman. నీవు మాత్రం అన్ని వేళలా ఆ అమ్మాయిని చూడు, ఆమెను చూడు అనే తలస్తావు. She is so fashionable. ఆమె ఎంతో ఫ్యాషన్ గా ఉంది. If I go to any party, నేను ఏదైనా పార్టీకి వెళ్ళవలసి if I go to a social party, నేను ఏదైనా సమాజంగా సంఘంగా ఏదైనా పార్టీకి వెళ్ళవలసి వస్తే I must look like a rich woman. నేను ఒక గొప్ప ధనికురాలైన స్త్రీగా నేను కనబడాలి. Even if you are in great neck deep in debts,
మీరు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినటువంటి వారు Still you want to అయినప్పటికీ కూడా appear, still you want to appear yourself as a great and rich woman. అయినప్పటికీ కూడా నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ధనికురాలిగానే నువ్వు కనబడాలని You are a ఆశపడతావు. hypocrite. నీ ఒక వేషధారివి. You don't adorn Jesus. నీవు యేసును మహిమపరిచే వ్యక్తి You are కాదు. not a crucified woman. నీవు ఒక సిలువ వేయబడిన స్త్రీవి కావు. You don't know how to crucify your body. నీ శరీరాన్ని ఏ రీతిగా సిలువ You వేసుకోవాలో are నీకు just తెలియదు. reading the word of God. నీవు ఇక్కడ వాక్యం చదువుతున్నావు, Nothing is entering into your mind. కానీ ఏ విషయాలు కూడా నీ అంతరంగంలోనికి వెళ్ళడం లేదు. How long you will be like this? ఎంతకాలం నువ్వు ఈ రీతిగా ఉంటావు? How long it will take to crucify your body? ఇంకా నువ్వు సిలువ వేసుకోవడానికి నీ శరీరాన్ని ఇంకెంత సమయం పడుతుంది? How long you want to appear yourself as a beautiful woman? ఎంత కాలము నిన్ను నీవు ఒక అందమైన స్త్రీగానే కనబరుచుకోవాలని Your చూస్తావు? heart is so dirty. నీ యొక్క హృదయం ఎంతో మురికిగా ఉన్నది. Your heart is full of rebellion. నీ యొక్క హృదయం ఎంతో తిరుగుబాటుతో నింపబడి ఉన్నది. What is rebellion? తిరుగుబాటు తత్వం అంటే ఏంటి? Not diligent what you are hearing. నీవు ఆ యొక్క చెప్పబడేదాన్ని శ్రద్ధగా వినకపోవడమే. That is rebellion. అదే తిరుగుబాటు చేయడం. There is rebellion in your heart. నీ హృదయంలో తిరుగుబాటు అనేది ఉన్నది. King Saul had rebellion in his heart. రాజైన సౌలుకు కూడా ఆ తిరుగుబాటు అనేది ఉంది. Samuel told him, wait until I come. సమూయేలు చెప్పాడు అతనికి, నేను వచ్చే వరకు వేచి ఉండు అని. Even before Samuel came, సమూయేలు వచ్చే ముందే he offered sacrifices. సౌలు ఆ యొక్క దహన బలులను అర్పించేశాడు. He was not diligent. అతను శ్రద్ధగా లేడు, జాగ్రత్తగా లేడు. Second time, రెండవసారి Samuel told him, kill all the Amalekites. సమూయేలు సౌలుతో చెప్పాడు, అమాలేకీలందరినీ కూడా చంపివేయాలి అని. Well, he obeyed the word, సౌలు దానికి విధేయత చూపించాడు, but he did not obey fully. కానీ దాన్ని పూర్తిగా విధేయత చూపించలేదు. He destroyed the Amalekites. అతడు అమాలేకీల అందరినీ తుడిచిపెట్టాడు. That is good. అది మంచిదే. But he brought the king of Amalekites. కానీ ఆ అమాలేకీల రాజుని మాత్రం సజీవంగానే తీసుకొచ్చాడు. Then Saul asked him. Samuel asked him. సమూయేలు సౌలును అడిగాడు, What did he do? నీవేం చేశావు? He said, I obeyed the word of God. నేను విధేయత చూపించాను దేవుని మాటకి. Then what is this you have brought Agag? మరి అలాంటప్పుడు ఈ అగగు ఎక్కడి నుంచి వచ్చాడు? And I am hearing the bleatings of the goats and so on. నేను ఆ యొక్క Sheep. పశువుల అరుపులను వింటున్నాను, అవెక్కడివి అని. He said, అప్పుడు సౌలు చెప్పాడు, the people brought them. ప్రజలే వాటిని తీసుకొచ్చారు అని. Did he obey fully? అతడు పూర్తిగా విధేయత చూపించాడా? Was he diligent to hear the word of God? అతడు దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధగా You are జాగ్రత్తగా not ఉన్నాడా? diligent to hear the word of God. నీవు కూడా దేవుని వాక్యం వినడంలో ఎంత You are a మాత్రం జాగ్రత్తగా disobedient లేవు. girl. నీవు ఒక You are a అవిధేయురాలైనటువంటి disobedient woman. నీవు ఒక అవిధేయురాలైన You are a వ్యక్తివి. disobedient man. నీవు ఒక అవిధేయుడవైన You are వ్యక్తివి. telling yourself you are a believer. నిన్ను నీవు ఒక విశ్వాసిగా నువ్వు You are చెప్పుకుంటున్నావు. not believer of Jesus Christ. నీవు యేసును విశ్వసించిన వాడు ఎంత You are మాత్రం believer కాదు. of the devil. నీవు సాతాను విశ్వసించిన You are వాడు. the believer of the world. నీవు ఈ లోకంను విశ్వసించిన వ్యక్తి. Still the world is ruling over you. ఇంకా కూడా ఈ లోకమే నీ పైన అజమాయిషి You చలాయిస్తుంది. don't have the fear of God. నీలో నిజమైన దేవుడు లేడు. You don't have diligent heart. నీకు శ్రద్ధగా జాగ్రత్తగా ఉన్నటువంటి హృదయం లేదు. 2 John రెండవ యోహాను at first chapter మొదటి అధ్యాయము and verse 8. 8వ వచనము. Look at yourself, that we lose not those things which we have wrought, that we receive a full reward. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. Be diligent. Be జాగ్రత్తగా diligent. ఉండండి, జాగ్రత్తగా ఉండండి. After hearing the word of God, దేవుని వాక్యం విన్న తర్వాత if you don't obey the word of God, దేవుని వాక్యానికి విధేయత you చూయించినట్లయితే will lose the reward. నీవు ఆ యొక్క ఫలమును పోగొట్టుకుంటావు. All through your life,
all through your life, నీ జీవితం అంతా కూడా you're deceiving yourself. I'm a believer, I'm a believer, I'm a believer. నిన్ను నీవు నేను ఒక విశ్వాసిని అని చెప్పుకుంటూ మోసం I am చేసుకుంటున్నావు. doing this, I am doing that. నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, I am giving some offering to God. నేను దేవునికి కొంత అర్పణ చెల్లిస్తూ ఉన్నాను. That is how the devil is deceiving you. ఆ రీతిగా సాతాను నిన్ను మోసగిస్తున్నాడు. Still you want to be deceived? ఇంకా కూడా నీవు మోసగించబడాలనుకుంటున్నావు. After hearing the word of God, దేవుని వాక్యం విన్న తర్వాత కూడా Prophet Samuel told Saul, ప్రవక్త అయిన సమూయేలు సౌలుతో చెప్పాడు, your kingdom is taken away from you. నీ రాజ్యము నీ నుంచి తొలగించబడింది, God తీసివేయబడింది. wants to give this kingdom to another person. దేవుడు ఆ రాజ్యమును నీ నుండి తీసివేసి ఇంకొక వ్యక్తికి ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు అని Because you are చెప్పాడు. lightly treating the word of God. ఎందుకంటే నీవు తేలికగా దేవుని మాటను తీసుకున్న కారణాన్ని బట్టి. Dear sister and brother, ప్రియ సహోదరుడా, God is loving you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Why are you still loving this world? ఎందుకు ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు? Why are you still loving your apparel? ఇంకా నీ యొక్క వస్త్రాలను ఎందుకు ప్రేమిస్తున్నావు? Be crucified. సిలువ వేయబడు. I am crucified with Christ, Paul says. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని పౌలు You చెప్తున్నాడు. are hearing this many times. నీవు ఈ వాక్యాన్ని ఎన్నో మార్లు విని ఉండొచ్చు. Still you are so careless. అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా నిర్లక్ష్యతతోనే ఉన్నావు. You don't want to take away your apparel which is so attractive. నీ యొక్క ఆకర్షణీయంగా కనబడే అలంకరణలు నువ్వు ఎంత మాత్రము తీసివేయాలని Why ఇష్టపడడం లేదు. do you want to be attractive before others? ఎందుకు ఇతరులకు నువ్వు ఆకర్షణీయంగా కనబడాలి అని When ఆశపడుతున్నావు? others look at you, ఇతరులు నిన్ను చూసినప్పుడు people must see Christ in you. ప్రజలు నీలో క్రీస్తును చూడాలి. Girls and women, be careful with your dress. అమ్మాయిలు కావచ్చు లేదా స్త్రీలు ఇక్కడున్న వారు మీ యొక్క వస్త్రధారణ గురించి జాగ్రత్తగా ఉండాలి. If you are careless, మీరు ఆ విషయంలో జాగ్రత్తగా లేనట్లయితే God will take away reward from you. దేవుడు మీ నుండి ఆ ఫలమును తీసివేస్తాడు.